హలో ఫ్రెండ్స్, యూనిట్ 12 బ్యాంక్ గ్యారంటీ. మనం వచ్చి ఫస్ట్ ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఏడంతా మనకి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయో, పాసిబిలిటీస్ ఎక్కువగా ఉండాలో ఫస్ట్ ఆ టాపిక్స్ కంప్లీట్ చేస్తాము. రిమైనింగ్ మోడల్ ఏ, సో రిమైనింగ్ యూనిట్స్ అదంతా ఫైనల్గా చూస్తాం. ఓకేనా? సో మోడల్ బి, సి, డి విల్ బి మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ బ్యాంక్ గ్యారంటీ. బ్యాంక్ గ్యారంటీ అంటే సింపుల్ టర్మ్లో చెప్పాలంటే ఒక పర్సన్, సో యువర్ ఫ్రెండ్ అని పెట్టుకోండి. యువర్ ఫ్రెండ్ ఈజ్ గెట్టింగ్ సమ్ మనీ ఫ్రమ్ వన్ మనీ లెండర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఈజ్ గెటింగ్ ఫర్ లోన్. ఇప్పుడు ఈ ఫ్రెండ్ని మనీ లెండర్ వచ్చి ఏం చేయలేదు, ట్రస్ట్ చేయలేదు. ఐ నీడ్ వన్ మోర్ పర్సన్ హూ క్యాన్ గ్యారంటీ దిస్ లోన్ అనేసి మనీ లెండర్ అడుగుతున్నారు. ఓకేనా? ఎవరి దగ్గర? మీ ఫ్రెండ్ దగ్గర. సో మీ ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని గ్యారంటీగా అడుగుతున్నారు. ఓకేనా? సో యు ఆర్ నో గ్యారంటర్. Okay, since your friend is requesting you and money lender also accepting, okay na, your guarantee money lender వచ్చి accept చేస్తారంటే మీరు ఏమి ఇప్పుడు గ్యారంటర్ అని చెప్పవచ్చు, లేకపోతే షూరిటీ అని చెప్పవచ్చు. ఓకేనా? ఇది వచ్చి నార్మల్గా మనం గ్యారంటీ అనే కాన్సెప్ట్ మోడల్ డిలో దీన్ని మనం ఎక్స్టెన్సివ్గా చదువుతాము. ఓకేనా? బట్ ఈడ వచ్చి జస్ట్ మనకి ఆ కాన్సెప్ట్ మొత్తం అండర్స్టాండ్ అయితే చాలు. సో ఈ గ్యారంటీ, ఈ షూరిటీ కాన్సెప్ట్ ఎవరు? మీరు యు ఆర్ గివింగ్ గ్యారంటీ టు ద మనీ లెండర్. ఓకేనా? ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. సో ఇదా. బట్ బ్యాంక్ గ్యారంటీ అనేది ఏమంటే ఈ ఇయర్ మీకు బదులుగా ఎప్పుడు ఎవరు ఉంటారంటే బ్యాంక్ గా ఉంటుంది. సరేనా? సో బ్యాంక్ విల్ బి యాక్టింగ్ అస్ అ గ్యారంటర్, షూరిటీ. ఓకేనా? బ్యాంక్ దా ఎప్పుడు ఈ గ్యారంటర్ అనే ప్లేస్ లో బ్యాంక్ దా ఉంటారు. సరేనా? ఈ ఫ్రెండ్ ఎవరు అయితే బ్యాంక్ కి కస్టమర్. ఓకేనా? ఎవరెవరు మనకి బెనిఫిషియరీ. ఓకేనా? సో ఇన్ కేస్ this customer is not paying the amount to that particular person, bank will pay. Serina? So is a concept. So that should first be a commitment on the part of the customer to fulfill certain obligation to a third party. So ఈ థర్డ్ పార్టీకి ఈ కస్టమర్కి ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది. 1 lakh పేమెంట్స్ చేసేది ఒక ఆబ్లిగేషన్. అది ఒక లీగల్ గా ఉండవచ్చు, లేకపోతే ఒక కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ గా ఉండవచ్చు. సరేనా? ఫస్ట్. సెకండ్, this commitment of the customer is guaranteed by a bank, and if the customer fails to honor his commitment, the banker pays the amount. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ కస్టమర్ వచ్చి పే చేయలేదు అంటే ఎవరు పే చేస్తారో? బ్యాంక్ వచ్చి పే చేస్తుంది. ఓకేనా? సిన్స్ బ్యాంక్ హ్యాస్ అగ్రీడ్ టు గ్యారంటీ. ఓకేనా? సో ఇఫ్ ద కస్టమర్ ఫెయిల్స్ టు ఆనర్, దెన్ ఓన్లీ బ్యాంక్ విల్ పే. ఓకేనా? ఫస్ట్ వచ్చి ఆ మనీ లెండర్ కస్టమర్ దగ్గర అడుగుతారో, కస్టమర్ పే చేయలేదంటే ఏం చేయాల? బ్యాంక్ వచ్చి పే చేయాల. ఓకేనా? సో ద guarantee is a collateral contract. Okay, now it is not a primary contract, it is a collateral contract consequential to main contract between the applicant and the beneficiary. So applicant ko beneficiary ko, so he is the applicant, our customer is the applicant and the third party is the beneficiary. They having one contract. Okay, now this is the primary contract. ఈ కాంట్రాక్ట్ కి కొలేటరల్ కాంట్రాక్ట్ గా, ఓకేనా, సెకండరీ కాంట్రాక్ట్ గా ఏమి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేస్తున్నది. ఓకేనా? నెక్స్ట్, సో దీంట్లో ఈ పార్టీస్ ఎవరు ఇన్వాల్వ్ అయినారో? ఫస్ట్ వచ్చి అప్లికెంట్ అంటే కస్టమర్. సరేనా? మన కస్టమర్ దా ఏంది అప్లికెంట్. ఈజ్ ఆల్సో ప్రిన్సిపల్ డెటార్ అంటే హీ హాస్ టేకెన్ సమ్ లోన్ ఫ్రమ్ సమ్ థర్డ్ పార్టీ. సో ఈజ్ ద డెటార్. సో ఈ అప్లికెంట్ ఇస్తున్నాడు, మనకి రిక్వెస్ట్ ఇస్తున్నాడు. ఓకేనా? నాకు ఒక బ్యాంక్ గ్యారంటీ కావాలా అనేసి. సరేనా? సో బ్యాంక్ గ్యారంటీ ఎవరికి ఇస్తున్నాము? మనము బెనిఫిషరీకి தான் ఇస్తున్నాం. సరేనా? అప్లికేషన్ వచ్చి ద కస్టమర్ ఇస్తున్నారు, మనం ఇచ్చేది ఎవరి బ్యాంక్ వచ్చి ఎవరికి ఇస్తున్నది? బెనిఫిషరీకి ఇస్తుంది. ఓకేనా? ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక పర్టికులర్ ఫార్మాట్. అది ఒక నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్. ఓకేనా? ఒక 200-300 రూపీస్ స్టాంప్ పేపర్ లో దట్ బ్యాంక్ విల్ గివ్ ఇర్రివకబుల్ బ్యాంక్ గ్యారంటీ. సో బెనిఫిషరీ నేమ్ వేస్తారు. సో 1 year దిస్ అమౌంట్ వచ్చి మేము 1 year 2 year బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద కస్టమర్. ఓకేనా? మనం ఇస్తాము. ఫైన్ గా బ్యాంక్ మేనేజర్ సైన్ వేసి ఇస్తాడు. సరేనా? సో ఇదా వచ్చి బ్యాంక్ గ్యారంటీ ఫార్మాట్ ఇట్లా ఉంటుంది. సో అప్లికెంట్ వచ్చి దీంట్లో సైన్ అయ్యారు. ఓకేనా? కస్టమర్ వచ్చి సైన్ అయ్యారు. ఈవెన్ బెనిఫిషియరీ ఆల్సో విల్ నాట్ సైన్. ఓన్లీ వన్ సిగ్నేచర్ విల్ బి దేర్. ఇట్ ఈస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బ్యాంక్ మేనేజర్ విల్ సైన్. ఓకేనా? ఓన్లీ బ్రాంచ్ మేనేజర్ సైన్ மட்டும் ఉంటుంది. నెక్స్ట్, గ్యారంటర్ ఎవరు? ఆల్వేస్ ద బ్యాంక్ విల్ బి ద గ్యారంటర్. ఓకేనా? సో ఆల్వేస్ ద బ్యాంక్ విల్ బి ద గ్యారంటర్. Though under law, bank guarantee have not been classified by the nature of the underlying contractor entered into by the customer. So under law ఏమి క్లాసిఫికేషన్ లేదని చెప్తున్నారు. ఓకేనా? నో క్లాసిఫికేషన్. బట్ ఇన్ ప్రాక్టీస్ క్లాసిఫికేషన్ హ్యాస్ బీన్ మేడ్. ఓన్లీ ఇన్ ప్రాక్టీస్ దాని క్లాసిఫికేషన్ ఉండదు, కానీ అండర్ లా దర్ ఈస్ నో క్లాసిఫికేషన్. ఫస్ట్ పాయింట్.
సో మనకి రెండు ఉంటుంది, ఒకటి వచ్చి ఫైనాన్షియల్ గ్యారంటీ, ఇంకొకటి వచ్చి పర్ఫార్మెన్స్ గ్యారంటీ. సో వీ హ్యావ్ టు గో విత్ ఎగ్జాంపుల్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మహీంద్రా అండ్ మహీంద్రా, ఓకేనా. ఒక మహీంద్రా ట్రాక్టర్ కంపెనీ ఉండాలి, ఏమంటాం చెప్తాము, ఓకేనా. ఒక హైదరాబాద్ లో లేకపోతే ఒక అమరావతిలో, ఓకేనా, అమరావతిలో ఒక రీటైలర్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చి ట్రాక్టర్ సప్లై చేస్తున్నది ఎవరు, ఈ ఏమంటాం కంపెనీ. సో దిస్ అమరావతి రీటైల్ కంపెనీ ఏం చేస్తారు, రీటైల్ షోరూమ్ ఏం చేస్తారు, ఈ విల్ సేల్ ఇట్ టు ద కస్టమర్స్, ఓకేనా, డైరెక్ట్ కస్టమర్స్ ఈ విల్ సేల్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏమంటాం వచ్చి ఒక 10 ట్రాక్టర్ సప్లై చేస్తారు పెట్టుకోండి. ఒక ట్రాక్టర్ రేట్ ఆల్మోస్ట్ 9 lakhs పెట్టుకుంటే 90 lakhs, సరేనా. ఈ 90 lakhs అమౌంట్ ఈయన దగ్గర అమౌంట్ ఉంటే అప్పుడే ఇచ్చేసి కొనుక్కోవచ్చు, బట్ మాక్సిమం టైం వీళ్ళు వచ్చి అమౌంట్ పెట్టుకుంటారు, ఓకేనా. సో ఇది మరి ఉండేటప్పుడు వీళ్ళు వచ్చి ఏమంటాం కంపెనీ దగ్గర అడుగుతారు, నేను వచ్చి మీకు బ్యాంక్ గ్యారంటీ ఇస్తాను, ఓకేనా, అమౌంట్ ఇవ్వలేదు బ్యాంక్ గ్యారంటీ ఇస్తాను అంటే నార్మల్గా వీళ్ళు అక్సెప్ట్ చేసుకుంటారు. ఏమంటే వీళ్ళకి బిజినెస్ నిండుగా మూవ్ అవ్వాలి, సరేనా. సో వీళ్ళు వచ్చి బ్యాంక్ గ్యారంటీ ఒప్పుకుంటారు, వాళ్ళు ఒక ఫార్మట్ ఇస్తారు, ఎవరు ఈ ఏమంటాం కంపెనీ ఫార్మట్ ఇస్తారు, నాకు ఈ 1 year లేకపోతే 2 year వాళ్ళు ఏం చెప్తున్నారో అది మరి అంత అమౌంట్ కి నువ్వు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి. సో ఈ రీటైలర్ ఏం చేస్తాడు, ఈ విల్ గో టు 1 బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ పోతాను పెట్టుకొని. సో ఐసిఐసిఐ పోతున్నాడు, ఐసిఐసిఐ ఏం ఇస్తుంది, ఒక బ్యాంక్ గ్యారంటీ ఇస్తుంది, ఎవరికి ఇచ్చేది, ఈ ఎమ్ఎండ్ఎం ట్రాక్టర్ కంపెనీకి ఇస్తారు, సరేనా. ఎంత అమౌంట్, 90 lakhs, సరేనా. 1 year ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 1 year అది వాళ్ళు రెన్యూల్ చేసుకోవచ్చు, సరేనా. సో ఇది మరిగా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్ కేస్ దిస్ పర్సన్ దిస్ రీటైలర్ ఈస్ నాట్ పేయింగ్ ద అమౌంట్ బ్యాక్, ఓకేనా, ఆఫ్టర్ సెల్లింగ్ ద ట్రాక్టర్స్ ఈస్ నాట్ పేయింగ్ ద బ్యాక్ అనేసి ఉంటే ఈ ఎమ్ఎండ్ఎం కంపెనీ ఏం చేయవచ్చు, ఎప్పుడైనా ఐసిఐసిఐ దగ్గర నుంచి బ్యాంక్ గ్యారంటీ సబ్మిట్ ఇన్వాక్స్ చేసేసి అమౌంట్ తీసుకోవచ్చు, సరేనా. సో ఇది ఒక కాన్సెప్ట్, ఇది అదే కాన్సెప్ట్ మన బ్యాంక్ గ్యారంటీ కాన్సెప్ట్. సెకండ్, ఇప్పుడు ఒక XYZ కంపెనీ ఉంటుంది పెట్టుకోండి, ఇది వచ్చి హైదరాబాద్ లో ఉంటుంది, సరేనా. ఈ కంపెనీ వచ్చి మీకు విజయవాడ, ఓకేనా, విజయవాడ నుంచి ఒక ఎంఎస్ఎంఈ, ఓకేనా, ఒక ఎంఎస్ఎంఈ కంపెనీ దగ్గర నుంచి ఒక మెషిన్ వచ్చి కొంటున్నారు, ఓకేనా, ఒక సిఎన్సి మెషిన్ పెట్టుకోండి, 25 lakhs మెషిన్ రేట్, సరేనా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అమౌంట్ పేమెంట్ ఇచ్చేసినారు, ఎంఎస్ఎంఈ కంపెనీ పేమెంట్ ఇచ్చేసినారు, ఇప్పుడు మెషిన్ వచ్చేసింది. సో బట్ దే డోంట్ హ్యావ్ దట్ ట్రస్ట్ ఆన్ ద మెషిన్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ XYZ కంపెనీ ఏం చెప్తున్నారంటే, నాకు ఈ మెషిన్ వచ్చి 1 year నేను వచ్చి రన్ చేసి చూస్తాను, ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంటే నేను వచ్చి కంటిన్యూ చేసుకుంటాను, అదర్వైజ్ ఐ విల్ గివ్ బ్యాక్ ద మెషిన్, యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ ద మనీ అనేసి చెప్తున్నారు, సరేనా. దీనికి ఇది ఏం చెప్తున్నారు, XYZ కంపెనీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ గివ్ 1 గ్యారంటీ, ఓకేనా, ఈ అగ్రిమెంట్ బేస్ చేసి నాకు ఒక గ్యారంటీ ఏం చెప్తున్నారు, ఆ గ్యారంటీ ఎవరు ఇచ్చేది, బ్యాంక్ ఇస్తున్నారు, సరేనా. ఇక్కడ వచ్చి స్టేట్ బ్యాంక్ ఇస్తున్నది పెట్టుకుంటాం, ఓకేనా. సో ఇక్కడ ఏమి మనకి అగైన్ స్టేట్ బ్యాంక్ ఇస్ గోయింగ్ టు గివ్ ద గ్యారంటీ టు ద బెనిఫిషియరీ ఈజ్ ద థర్డ్ పార్టీ, నౌ ఈజ్ ద అప్లికెంట్, ఎవరు ఈ ఎంఎస్ఎంఈ కంపెనీ వచ్చి అప్లికెంట్. ఇన్ కేస్ దట్ మెషిన్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, దెన్ ఓన్లీ ఎస్బీఐ విల్ పే, దెన్ ఓన్లీ ఈ విల్ ఆస్క్ ద ఎస్బీఐ టు పే, ఓకేనా, బోత్. ఇన్స్టెడ్ దట్ మెషిన్ వచ్చి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, 1 year వరకు ఏం ప్రాబ్లం లేదంటే ఈజ్ నాట్ గోయింగ్ టు దట్ కంపెనీ నాట్ గోయింగ్ టు ఇన్వోక్ ద గ్యారంటీ, ఓకేనా. సో ఇదిదా, బట్ రెండులో ఒక మనకి డిఫరెంట్ ఉండాలి. ఈడ వచ్చి ఈ ఎంఎస్ఎంఈ కంపెనీ కూడా మెషిన్, ఓకేనా, ఈ మెషిన్ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చే పోయేది లేదు, ఓకేనా. ఈ బేస్డ్ ఆన్ దిస్ మెషిన్ పర్ఫార్మెన్స్ వచ్చి ఇక్కడ మనం గ్యారంటీ ఇచ్చినాము, ఇది ఈడ అది లేదు, ఓకేనా. ఇన్స్టెడ్ ఆఫ్ మనీ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ ద మనీ 1 crore, ఫర్ ఎగ్జాంపుల్ 90 lakhs ఎవరు ఈ రీటైలర్ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ దట్ మనీ టు ఎమ్ఎండ్ఎం. సో మనం ఏమి ఇచ్చినాము, ఐసిఐసిఐ వచ్చి డైరెక్ట్ గా క్రెడిట్ సబ్స్టిట్యూట్ ఆ మనీ ఇవ్వలేదు, దానికి మనం వచ్చి ఏమి ఇస్తున్నాము, గ్యారంటీ ఇచ్చినాము. సో ఇది వచ్చి మనం ఏం చెప్తారంటే ఫైనాన్షియల్ గ్యారంటీ చెప్తారు, ఇది వచ్చి పర్ఫార్మెన్స్ గ్యారంటీ చెప్తారు, ఓకేనా. సో ఇదని డిఫరెంట్. దీస్ ఆర్ గ్యారంటీస్ ఇష్యూడ్ బై బ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ద కస్టమర్స్ ఇన్ లైవ్ ఆఫ్ ద కస్టమర్స్ రిక్వైర్మెంట్ టు డిపాజిట్ ఎ క్యాష్ సెక్యూరిటీ ఆర్ ఎర్నెస్ట్ మనీ, సరేనా. ఇప్పుడు వచ్చి ఒక పర్టికులర్ కస్టమర్ వచ్చి ఏం చేయాల, ఒక కాంట్రాక్ట్ ఎత్తుని కానీ, ఓకేనా, ఇది మరిగా ఏదైనా ఉంటే వాళ్ళు ఒక డిపాజిట్ మనీ ఉంటుంది, డిపాజిట్ క్యాష్ సెక్యూరిటీ ఎర్నెస్ట్ మనీ చెప్తాం, సరేనా. ఇప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ అంటే ఏం చేయాలి, వాళ్ళు ఒక 50 lakhs డిపాజిట్ మనీ చేసి చెప్తారు, లేకపోతే ఇది మరి వచ్చి డిపాజిట్ మనీ చేసి చెప్తారు. సో అది మరి నా వాళ్ళు ఏం వాళ్ళదంటే మనం వాళ్ళు ఏం ఇస్తున్నారు, బ్యాంక్ గ్యారంటీ ఇస్తున్నారు, సరేనా. సో ఇట్ ఈస్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఓకేనా. సో ఫైనాన్షియల్ గ్యారంటీస్ ఆర్ డైరెక్ట్ క్రెడిట్ సబ్స్టిట్యూట్, ఓకే. సో డైరెక్ట్ క్రెడిట్ సబ్స్టిట్యూట్ ఉంటే ఈ పర్టికులర్ పర్సన్ వచ్చి టోటల్ గా ఇక్కడ మనీ బేస్ చేస్తూ ఉండాలి, ఓకేనా, ఏం పర్ఫార్మెన్స్ బేస్ చేసిందో ఈ లేదు. ఫైనాన్షియల్ గ్యారంటీస్ ఎసెన్షియల్లీ క్యారీ ద సేమ్ క్రెడిట్ రిస్క్ as a direct extension of credit. The risk of loss is directly linked to the credit worthiness of the counterparty. So ఇది ఇంపార్టెంట్. సో
సో దీంట్లో ఒక రిస్క్ ఉండదు, దాంట్లో ఫైనాన్షియల్ గ్యారంటీలో ఆ రిస్క్ ఏది బేస్ చేసి ఉండదు. ఇట్ ఇస్ డైరెక్ట్లీ లింక్ టు ద క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ ద కౌంటర్ పార్టీ. క్రెడిట్ వర్తినెస్ ఎవరిది? ఈ ఏఆర్ కంపెనీ. ఓకేనా, ఈయన వచ్చి ఫైనాన్షియలీ స్ట్రాంగ్ గా ఉంటే, సౌండ్ గా ఉంటే, ఈవెన్ ఏమంటాం వచ్చి అమౌంట్ అడిగితే కూడా ఈ బిజినెస్ రన్ అవ్వలేదంటే కూడా, ఓకేనా, ఇన్ కేస్ దట్ బిజినెస్ ఇస్ నాట్ గోయింగ్ వెల్ ఆల్సో ఈ క్యాన్ పే బ్యాక్. ఓకేనా, సో ఇట్ ఇస్ డైరెక్ట్లీ బేస్డ్ ఆన్ హిస్ క్రెడిట్ వర్తినెస్. అయితే ఈడ ఏంది మనం చూసింది, ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ బేస్డ్ ఆన్ హిస్ క్రెడిట్ వర్తినెస్ బట్ ద మెషిన్ పర్ఫార్మెన్స్. సో ఓకేనా, సో అది రెండు డిఫరెన్స్ మీరు క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలా. దీస్ కైండ్స్ ఆఫ్ గ్యారంటీస్ ఆర్ మోస్ట్లీ ఇష్యూడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కస్టమర్ కాంట్రాక్టర్స్ డీలింగ్ విత్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. సో ఇది మెయిన్ గా మనం ఎవరు తీసుకున్నామంటే కాంట్రాక్టర్స్ ఇది ఇస్తాం. సరేనా, కాంట్రాక్టర్స్ కి మనము గవర్నమెంట్ కి ఇస్తాం. కాంట్రాక్టర్స్ వచ్చి మనకి అప్లికెంట్, గవర్నమెంట్ వచ్చి బెనిఫిషరీ. ఓకేనా, వాళ్ళ ఇది మాదిరిగా గ్యారంటీ అడుగుతారు. ఓకేనా, క్యాష్ సెక్యూరిటీ అర్నర్స్ మనీగా ఇవ్వకుండా వాళ్ళు వచ్చి బ్యాంక్ గ్యారంటీగా ఇస్తారు. ఫస్ట్ ఇది పర్ఫార్మెన్స్ గ్యారంటీ అంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు. ఓకేనా, ఈ ఎంఎస్ఎంఈ ఈ కార్పొరేట్ కంపెనీ. సరేనా, ఇట్ ఈస్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కంటింజెన్సీస్. ట్రాన్సాక్షన్ అంటే ఏంది? ఆ ట్రాన్సాక్షన్ ఈ పర్ఫార్మెన్స్ దా దట్ ఇన్వాల్వ్స్ ఇర్రివోకబుల్ అండర్టేకింగ్ టు పే ద థర్డ్ పార్టీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ద కౌంటర్ పార్టీ ఫెయిల్స్ టు ఫుల్ఫిల్ ఆర్ పర్ఫార్మ్ కాంట్రాక్చువల్ నాన్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్. ఓకేనా, ఇది వచ్చి ఆబ్లిగేషన్ వచ్చి నాన్ ఫైనాన్షియల్. ఆడ మనం పైన చూసింది అది వచ్చి ఫైనాన్షియల్ అబ్లిగేషన్, ఈడ వచ్చి నాన్ ఫైనాన్షియల్ అబ్లిగేషన్. ఇర్రివోకబుల్ అంటే మనకి తెలుసును, గ్యారంటీ అంటే మనకి ఏంది ఇర్రివోకబుల్ దా. సో వన్స్ మనం గ్యారంటీ ఇచ్చేస్తే బ్యాంకు మనం పోయి సెంట్రల్ పోయి క్యాన్సిల్ చేయండి మాల్తో. ఓకేనా, రివోకబుల్ అంటే క్యాన్సిల్ చేయవచ్చు, బ్యాంక్ ఎప్పుడన్నా వచ్చి క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ అది మాది ఆప్షన్ అంతా లేదు, కస్టమర్కి లేదు, బ్యాంక్కి లేదు. వన్స్ గ్యారంటీ ఇచ్చింది దా. ఓకేనా, in such transactions the risk of loss depends on the event which need not necessarily be related to the creditworthiness of the counterparty involved. సరేనా, in such transaction the risk of loss depends on the event అనేది ఏంటి? ఆ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ బేస్ చేస్తే మనకి రిస్క్ ఉంటుంది. ఆ క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ ద పార్టీ లేదు. ఓకేనా, ఇట్ ఇస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ ద పార్టీ. బ్యాంక్ పేస్ ఓవర్ ద అమౌంట్ గ్యారెంటీడ్ వితౌట్ గోయింగ్ ఇన్ టు ద టెక్నికాలిటీ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో ఇది మనకి ఇంపార్టెంట్. మనకి వచ్చి కాంట్రాక్ట్ లో ఉండే టెక్నికాలిటీ అంతా మనకి ఇంపార్టెంట్ లేదు. ఏం ఇంపార్టెంట్? ఆ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ అని చెప్పిన కదా, మెషిన్ పర్ఫార్మెన్స్ నిజంగానే ఆ మెషిన్ పర్ఫార్మ్ చేసిందా లేదా అదంతా మనకి వద్దు. ఓకేనా, బికాస్ వీ కెన్ నాట్ గో అండ్ డైరెక్ట్లీ చెక్ ఇఫ్ దట్ కంపెనీ, ఓకేనా, ఆ కార్పొరేట్ కంపెనీ వచ్చి ఇన్వోక్ చేస్తేనే, ఓకేనా, ఇఫ్ ద కంపెనీ ఇన్వోక్ చేస్తేనే మనం ఏమి ఇచ్చేవాళ్ళ, ఎస్బీఐ వచ్చి అమౌంట్ ఇచ్చేవాళ్ళ. పోయేసి టెక్నికల్ గా ఇది వచ్చి వర్క్ అయిందా లేదా, ఇది చెప్పింది కరెక్టా, అదంతా మన పని లేదు. సరేనా, మన పని వచ్చి ఇఫ్ దే ఆర్ ఇన్వోకింగ్ ద గ్యారంటీ వి హావ్ టు పే. ఓకే, ఇది కస్టమర్ ఏం చెప్తాను సార్ ఆ మెషిన్ వచ్చి కరెక్ట్గా పర్ఫార్మ్ చేస్తున్నది, ఈ రాంగ్లీ ఇన్వోకింగ్, అదంతా మన ఇది కాదు. ఏమంటే దట్ విల్ నాట్ కమ్ అండర్ అవర్ స్కోప్. ఓకేనా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కదా మనకి బ్యాంక్కి మనం పోయేసి ఆ మెషిన్ పర్ఫార్మెన్స్ చేసిందా మనం చెక్ చేయాలి మళ్ళీ. నో. Though in certain performance guarantees a clause is inserted that the proof of default of the customer is necessary, most bank guarantees do not insist on such proofs. ఒక ఎక్సెప్షన్ చెప్తున్నారు, ఏమంటే ప్రూఫ్ ఆఫ్ డిఫాల్ట్ కావాలనేసి. ఓకేనా, ఎవరు బ్యాంక్ గ్యారంటీ ఇన్వోక్ చేసేది? బెనిఫిషరీ. ఓకేనా, ఇప్పుడు కార్పొరేట్ దా వచ్చి ఏం చేస్తారు, బ్యాంక్ గ్యారంటీ ఇన్వోక్ చేస్తారు. ఇన్వోక్ అంటే ఈ మరి అడుగుతారు. ఓకేనా, ఇది వచ్చి బ్రీచ్ ద కాంట్రాక్ట్, సో బ్యాంక్ వచ్చి పే చేయండి అనేసి ఇన్వోక్ చేసేది. బట్ ఒక క్లాస్ ఇన్సర్ట్ చేయవచ్చు అంటున్నారు, ప్రూఫ్ ఆఫ్ డిఫాల్ట్ ఇవ్వండి. దట్ మీన్స్ ఏమై ఆ ఎంఎస్ఎంఈ మెషిన్ వచ్చి నిజంగానే పని చేయలేదు అనేసి మాకు ఒక ప్రూఫ్ ఇవ్వండి అనేసి కూడా మనం క్లాస్ ఇన్సర్ట్ చేసుకుంటాం అని చెప్తున్నారు. బట్ ఇది మరి అంతా ఎవరు చేసేది లేదు. ఓకేనా, ప్రాక్టికలీ వీఆర్ నాట్ ఫాలోయింగ్ దిస్. A mere demand from the beneficiary that there has been a default by the bank customer is sufficient. Okay, ఓకేనా, a mere demand from the beneficiary అంటే వాళ్ళు జస్ట్ అడిగితే చాలు. ఓకేనా, జస్ట్ ఆ బెనిఫిషరీ మనం అడిగితే మనం ఇచ్చేవాళ్ళ. ఓకేనా, దానిపైకి మనం క్వశ్చన్ ఇంకా చేసే ఏదైతే అక్కడ లేదు. దిస్ ఇస్ సో సిన్స్ బ్యాంక్స్ బై ద నేచర్ ఆఫ్ దర్ ఎక్స్పర్టైజ్ ప్రిఫర్ టు డీల్ విత్ డాక్యుమెంట్స్. ఇది ఎందుకంటే మన అసలు బ్యాంకర్ వచ్చి వీ కెన్ డీల్ విత్ డాక్యుమెంట్స్. ఓకేనా, ఆ పేపర్స్ మీద మనం డీల్ చేయమను, నేరుగా పోయి టెక్నికల్ గా చూసేదంతా పని కావదు. ఓకేనా, అండ్ దే వుడ్ నాట్ లైక్ టు గో బియాండ్ ద కాంట్రాక్ట్ అండ్ వెరిఫై వెదర్ దర్ హాస్ బీన్ ఎ బ్రీచ్ ఆఫ్ ద కాంట్రాక్ట్. మనం పోయేసి నిజంగానే బ్రీచ్ అయ్యిందా లేదా అనేసి అయితే మనం చూడడం మాల్దో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ వేసిందంటే ఒక ఆ రోడ్ కాంట్రాక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోడ్ కరెక్ట్ గా ఈ లెంత్ వేసిండారా, ఇంత విత్ వేసిండారా, ఈ క్వాలిటీలో వేసిండారా, ఇంత మనల్ని మాల్నా ఇంపాసిబుల్. ఓకేనా, మనకి వాళ్ళు ఇన్వోక్ చేస్తేనే, ఓకేనా, బెనిఫిషియరీ ఇన్వోక్ చేస్తేనే మనం ఇచ్చేవాళ్ళం. సరియా, సో ఇదే వచ్చి మేజర్ కాన్సెప్ట్. నెక్స్ట్ అవును, ఇది ఒక థర్డ్ టైప్ ఆఫ్ గ్యారంటీ ఉండాలి. నాట్ 2 టైప్స్, యాక్చువల్లీ 3 టైప్స్ ఆఫ్ గ్యారంటీ ఉండాలి. ఇది వచ్చి డిఫర్డ్ పేమెంట్ గ్యారంటీ. ఓకేనా, ఇదేనా ఇది ఒక చైనా నుంచి మనం ఒక మెషిన్ ఇంపోర్ట్ చేస్తున్నాము. మెషిన్ వచ్చి 1 crore పెట్టుకోండి. ఇక్కడ ఒక ఇంపోర్ట్ కంపెనీ, చెన్నై కంపెనీ వచ్చి ఇంపోర్ట్ చేస్తున్నది.
సో ఈ 1 crore మెషిన్ కి ఇమీడియట్ గా ఈ ఇంపోర్టెడ్ కంపెనీ ఇండియన్ కంపెనీ వచ్చి పేమెంట్స్ ఏం మారలేదంటే ఏం చైనా కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళకి టైం ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ గివింగ్ 3 years ఆఫ్ టైం. ఓకేనా, మీరు మెషిన్ రన్ చేసి దాంట్లో నుంచి ప్రాఫిట్ కొంచెం కొంచెంగా ఇచ్చేయండి అనేసి ఇస్తున్నారు. సో ఈ 3 years లో వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ గివ్ ఇతను 6 EMI మాదిరిగా. ఓకేనా, వాళ్ళు ఇవ్వచ్చు. ఈ 6 EMI ఎవరు పేమెంట్స్ ఇవ్వాలా? ఈ ఇండియన్ కంపెనీ చైనా పేమెంట్స్ ఇవ్వాలా. ఓకేనా, ఈ 1 crore ని విత్ ఇంట్రెస్ట్. ఓకేనా, ఎంత ఇంట్రెస్ట్ ఎంత చేసుకుని ఇవ్వాలా దీన్ని. ఓకేనా, ఈ 6 EMI పేమెంట్ చేసేది ఆ పర్టికులర్ పర్సన్. బట్ ఆ చైనా కంపెనీ అడుగుతారంటే ఇఫ్ యూ ఆర్ నాట్ పేయింగ్ ఐ నీడ్ అ బ్యాంక్ గ్యారంటీ. ఓకేనా, సో ఒక బ్యాంక్ గ్యారంటీ ఇస్తున్నారు. ఇది వచ్చి హెచ్డిఎఫ్సిని పెట్టుకోండి. ఓకేనా, ఈ హెచ్డిఎఫ్సి నుంచి ఏమి ఇస్తున్నది? బ్యాంక్ గ్యారంటీ ఇస్తున్నది 6 EMI. సో ఎవ్రీ 6 months ఈ హ్యాస్ టు పే వన్ అమౌంట్. ఓకేనా, సో ఆ అమౌంట్ ఆ పర్టికులర్ డేట్లో ఆయన పే చేయలేదంటే ఆ బ్యాంక్ వచ్చి పే చేయాలి. ఓకేనా, సో ఇది వచ్చి a deferred payment guarantee. It is issued in favor of supplier of a plant and machinery who has sold on deferred payment basis. సరేనా, ఇది ఎవరికి ఇచ్చేది? మనము సప్లయర్ గా మనం ఇస్తున్నాం. జ్ఞాపకం పెట్టుకోండి. ఓకేనా, చైనా కంపెనీ ఇస్ సప్లయర్. ఓకే, నార్మలీ దే ఆర్ సప్లయింగ్ ప్లాంట్ ఆర్ మెషినరీ, వాళ్ళకి మనం ఇస్తున్నాము. ఓకేనా, దీని మీద డిఫర్డ్ అంటే లేట్. ఓకేనా, ఆన్ టైం మనం ఇవ్వలేదు, పేమెంట్ వచ్చి మనం డిఫర్ చేసి ఇస్తాం, లేట్ గా ఇస్తున్నాం. సో డిఫర్డ్ పేమెంట్ బేసిస్ ఇచ్చేదానికి వస్తున్నాం. ఇది చేస్తున్నాము డిఫర్డ్ పేమెంట్ గ్యారంటీ చెప్తున్నాము. So under this type of guarantee, the banker guarantees payment of installments spread over more than a year. Okay, na first వచ్చి కాన్సెప్ట్ వచ్చి అమౌంట్ వచ్చి మనము మోర్ దెన్ 1 year పేమెంట్స్ అయిపోతాము ఇన్స్టాల్మెంట్ లో. ఓకేనా, ఇదే ఉంది ఏంది డిఫర్డ్ పేమెంట్ గ్యారంటీ డిపిజి. ఇట్ ఈస్ దేర్ ఫోర్ అనదర్ మెథడ్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా, ఇది వచ్చి ఫిక్స్డ్ అసెట్. మనం ఒక మెషిన్ పర్చేస్ చేయడానికి అట్నే కూడా లోన్ ఇచ్చేవచ్చు. ఒక టర్మ్ లోన్ మనం ఇస్తే ఏం చెప్తాము, 3 years లో వాళ్ళు ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్డ్ గా ఒక అమౌంట్ పే చేసి వస్తారు. ఓకేనా, ఆ అసెట్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్ గా ఉంటుంది. ఓకేనా, ఒక అసెట్ మోర్ దెన్ 1 year యూస్ అయితేనే అది ఫిక్స్డ్ అసెట్ మనకి. సో అది మాదిరిగా అసెట్ కి మనము ఇది ఒక సెకండ్ టైప్ ఆఫ్ అనదర్ టైప్ ఆఫ్ మెథడ్ లోన్ ఇచ్చేది. ఓకేనా, ఇదంతా కీ కాన్సెప్ట్. వీఆర్ గోయింగ్ టు గివ్ ఓన్లీ టు ద సప్లయర్. సెకండ్ వచ్చి మోర్ దెన్ 1 year. థర్డ్ వచ్చి ఫిక్స్డ్ అసెట్స్ కి ఇది ఒక ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ లెండింగ్. సో బ్యాంకర్స్ డ్యూటీ టు ఆనర్ గ్యారంటీ. ఓకేనా, మనకి ఏమి డ్యూటీ ఉండదు. ఈ ఆనర్ అంటే మనకి తెలుసును, ఆ గ్యారంటీ వాళ్ళు ఇన్వోక్ చేసేటప్పుడు దాన్ని మనం అక్సెప్ట్ చేసి పేమెంట్ ఇచ్చేది హానర్ చేసేది. ఓకేనా, ఇది ఎట్లా మనం ఫాలో చేయాలని చెప్తున్నారు. బ్యాంక్ గ్యారంటీస్ ఆర్ కాల్డ్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కామర్స్. ఓకేనా, ద లైఫ్ బ్లడ్ అని చెప్తున్నారు దానికి, నేషనల్ ఇంటర్నేషనల్ కామర్స్. సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బ్యాంక్. సో ఆ థర్డ్ పార్టీ వచ్చి ఒక ట్రస్ట్ ఉండదు ఆయనకి. ఓకేనా, ఇన్ కేస్ దిస్ పర్సన్ ఇస్ నాట్ పేయింగ్ డెఫినెట్లీ ఐ విల్ గెట్ ద అమౌంట్ ఆఫ్ ద బ్యాంక్. ఆ ట్రస్ట్ మనం వచ్చి సేఫ్ గార్డ్ చేయాలి. అప్పుడు ఈ బ్యాంక్ గ్యారంటీ అనేది స్మూత్ గా పోతుంది. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కామర్స్. సో బ్యాంక్స్ వచ్చి దాంట్లో కాంప్లికేట్ చేస్తున్నారు. పెట్టుకోండి, మీరు వచ్చి వాళ్ళు అడిగినాక మనం ఏ లేదు. ఓకేనా, మేము వచ్చి దాన్ని చూస్తాము అని మరిగా ఏదైనా కాంప్లికేట్ చేస్తున్నాము లేకపోతే డిలేస్ చేస్తున్నాము అంతే, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు అఫెక్ట్. ఓకేనా, ఈ కామర్స్ ని మనం అఫెక్ట్ చేస్తున్నాం. సో అది మరిగా ఉండకూడదు. అడిగినాక ఇమీడియట్ గా మనం పేమెంట్ ఇవ్వాలా అని చెప్తున్నారు. దేర్ అండ్ ఆఫ్ షూట్ ఆఫ్ ప్రైమరీ కాంట్రాక్ట్ బిట్వీన్ ద డెటార్ అండ్ క్రెడిటర్. ఓకేనా, సో ఈ బ్యాంక్ గ్యారంటీ వచ్చి ఏంటి, ఇది ఒక కాంట్రాక్ట్. అయితే ఇది ప్రైమరీ కాంట్రాక్ట్ కాదు, ఇది ఒక ఆఫ్ షూట్. ఓకే, ఆఫ్ షూట్ ఆఫ్ ప్రైమరీ కాంట్రాక్ట్. ఆల్రెడీ వచ్చి మన కస్టమర్ కి ఆ థర్డ్ పార్టీకి ఒక కాంట్రాక్ట్ ఉంది, తాను కూడా ఆఫ్ షూట్ దా ఈ కాంట్రాక్ట్. బట్ స్టిల్ డ్యూటీ ఆఫ్ ద బ్యాంక్ ఇస్ టు ఆనర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద డిస్ప్యూట్ బిట్వీన్ ద బెనిఫిషరీ అండ్ ద డెటార్. సరేనా, వాళ్ళ లోపల ఓకేనా ఆ ప్రైమరీ కాంట్రాక్ట్ లో ఏదైనా ఒక డిస్ప్యూట్ ఉండాలి. ఎవరికి? ఆ డెటార్ క్రెడిటర్ కి, మన కస్టమర్ కి ఆ థర్డ్ పార్టీకి ఏదైనా ఒక డిస్ప్యూట్ ఉండాలి అంటే కూడా ఆ ప్రైమరీ కాంట్రాక్టే ఏదో ప్రాబ్లం ఉంటే కూడా మనం వచ్చి పేమెంట్ ఇచ్చే అవ్వాలా. సరేనా, సో ఆ డిస్ప్యూట్ లోపల మనం పోగొద్దు. సో అదే చెప్తున్నారు. సచ్ గ్యారంటీస్ ఈవెన్ దో హ్యావింగ్ దేర్ జెనిసిస్ ఇన్ ద ప్రైమరీ కాంట్రాక్ట్ బిట్వీన్ ద పార్టీస్ ఆర్ నెవర్ ది లెస్ అటానమస్ అండ్ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్. అదే చెప్తున్నారు. మనకి ఈవెన్ దో మన ప్రైమరీ కాంట్రాక్ట్ నుంచి ఒక ఆఫ్ షూట్ దా అంతే కూడా ఈ కాంట్రాక్ట్ వచ్చి అటానమస్. ఓకేనా, ఇండిపెండెంట్. ఓకేనా, సో ఇది ఒక ఇండిపెండెంట్ అటానమస్ కాంట్రాక్ట్ గా అయిపోతుంది. దట్ మీన్స్ ఏమి, ఆ ప్రైమరీ కాంట్రాక్ట్ లో ఏదో ఇష్యూ ఉంటే కూడా ఓకేనా మనం వచ్చి ఇచ్చేసినాము. మన గ్యారంటీ వచ్చి ఇండిపెండెంట్ గ్యారంటీ. మనం వచ్చి డెఫినెట్ గా ఆ బెనిఫిషియరీ అడిగేటప్పుడు పేమెంట్ ఇవ్వాలా అని చెప్తున్నారు. ఓకేనా, క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోండి. విచ్ హాస్ గివెన్ ఏ పర్ఫార్మెన్స్ గ్యారంటీ మస్ట్ ఆనర్ ద గ్యారంటీ. ఓకేనా, ద ఓన్లీ ఎక్సెప్షన్ ఇస్ వేర్ దర్ ఇస్ ఎ క్లియర్ ఫ్రాడ్. ఓకే, ఎక్సెప్షన్ చెప్తున్నారు. ఒకటి వచ్చి క్లియర్ ఫ్రాడ్. ఓకేనా, లేకపోతే స్పెషల్ ఈక్విటీస్. సరేనా, ఈ రెండు ప్లేస్ లో మనం వచ్చి బ్యాంక్ గ్యారంటీ హాన్ చేయొద్దు. అది స్పెషల్ ఈక్విటీ ఏం చెప్తున్నాను, క్లియర్ ఫ్రాడ్ అంటే ఏం చెప్తున్నారు అది చూస్తాము. క్లియర్ ఫ్రాడ్ ఆఫ్ విచ్ ద బ్యాంక్ హ్యాస్ నోటీస్. సో బ్యాంక్ హ్యాస్ రిసీవ్ ద నోటీస్, క్లియర్ ఫ్రాడ్ తెలిసిపోయింది. లేకపోతే స్పెషల్ ఈక్విటీస్ ఇన్వాల్వ్ అయి ఉండాలి అంతేమంటుందా మనం ఏం చేయాలా
ఆనర్ వచ్చి రిజెక్ట్ చేయవచ్చు. ఇట్ ఈస్ ఫ్రాడ్ ఆఫ్ ద బెనిఫిషరీ, నాట్ ద ఫ్రాడ్ ఆఫ్ సంబడి ఎల్స్. ఈ క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోండి. ఈ ఫ్రాడ్ ఎవరు చేసి ఉండాలంటే ఆ బెనిఫిషరీగా చేసి ఉండాలా. ఓకేనా, మన అప్లికెంట్ ఫ్రాడ్ చేసి ఉంటే అగైన్ మనకి రూల్ లేదు, మనం ఏం చేయం, వాళ్ళతో కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయడం లేదు, మనం వచ్చి పేమెంట్ ఇచ్చినా వాళ్ళ బ్యాంక్. మనం అంటే ఏం చెప్తానంటే బ్యాంక్ ని చెప్తున్నాను. ఓకేనా, ఏమంటే బెనిఫిషరీ ఇస్ నాట్ డన్ ఫ్రాడ్. ఓకేనా, బెనిఫిషరీ ఫ్రాడ్ చేస్తే మొత్తం మనం వచ్చి బ్యాంక్ గ్యారెంటీని ఆనర్ చేయకుండా నిలవచ్చు. బట్ కస్టమర్ ఫ్రాడ్ చేస్తే స్టిల్ వీఆర్ లయబుల్ టు పే టు ద బెనిఫిషరీ. ఓకేనా, సో స్పెషల్ ఇక్కడ ఏం చూస్తాము, ఇఫ్ దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ అన్ ఇర్రిట్రవబుల్ హార్మ్ ఆర్ ఇంజస్టిస్ టు వన్ ఆఫ్ ద పార్టీస్ కన్సర్న్డ్, ద కోర్ట్ వుడ్ అడ్జంట్ ద బ్యాంక్ ఫ్రమ్ మేకింగ్ పేమెంట్. సరేనా, ఇర్రిట్రవబుల్ హార్మ్. ఓకేనా, ఇర్రిట్రవబుల్ అంటే మనం వచ్చి రిటర్న్ హామ్ అయిపోయితే మనం ఏం చేయాలి, మాలతో బ్యాక్ ఎత్తను మాలతో అది మరి అఫెక్ట్ నుంచి మనం అపౌండ్ మాలతో అనే మరి ఉంటే హామ్ అవుతుంది, లేకపోతే ఒక ఇంజస్టిస్ టు వన్ ఆఫ్ ద పార్టీస్. ఓకేనా, ఎవరికైనా ఉంటే ఆ టైంలో కోర్ట్, ఓకేనా, కోర్ట్ దాని చెప్తున్నారు వుడ్ అడ్జంట్ ద బ్యాంక్ ఫ్రమ్ మేకింగ్ పేమెంట్. సరేనా, బ్యాంక్ వచ్చి పేమెంట్స్ చేయకుండా స్టాప్ చేయవచ్చు, ఎవరు, కోర్టుగా. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రష్యా ఉక్రెయిన్ వార్ పోతున్నది. ఓకేనా, ఇప్పుడు ఈ ఉక్రెయిన్ లో ఓకేనా, ఈ ఉక్రెయిన్ లో ఉండే కస్టమర్ ఓకేనా ఈజ్ అప్లికెంట్. ఆ ఉక్రెయిన్ బ్యాంక్ పెట్టుకోండి. ఓకేనా, ఒక అప్లికెంట్ కి ఓకేనా ఒక గ్యారంటీ ఇచ్చినారు, ఎవరు, బ్యాంక్ వచ్చి ఆ ఉక్రెయిన్ బ్యాంక్ వచ్చి గ్యారంటీ ఇచ్చినది. ఆ పర్సన్ బెనిఫిషియరీ వచ్చి చైనా అని పెట్టుకోండి. సేమ్ కాన్సెప్ట్, సబ్మిషన్ ఇచ్చినారు, చైనా పర్సన్ వచ్చి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినారు, ఎవరు, ఉక్రెయిన్ బ్యాంక్. బట్ ఈ అప్లికెంట్ ఇస్ సివియర్లీ అఫెక్టెడ్ డ్యూ టు వార్. ఓకేనా, సమ్ డ్యూ టు వార్ అంటే ఆ ఏరియా ఫుల్ గా వచ్చి బాంబులు వేసి క్లోజ్ అయిపోయింది అని మరి ఉంటే, సో బ్యాంక్ వచ్చి ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు ఆ చైనా బెనిఫిషియరీ వచ్చి ఏం చేయవచ్చు, ఇన్వోక్ చేయవచ్చు గ్యారంటీ. బట్ ఈ ఉక్రెయిన్ బ్యాంక్ విల్ నాట్ గెట్ బ్యాక్ ద అమౌంట్ ఫ్రమ్ దిస్ అప్లికెంట్. ఏమంటే ద టోటల్ థింగ్ ఎవ్రీథింగ్ ఈస్ కొలాప్స్డ్. ఓకేనా, దెన్ దట్ ఉక్రెయిన్ బ్యాంక్ విల్ హ్యావ్ ఇన్జస్టిస్. ఓకేనా, ఈ టైంలో ఈ పర్టికులర్ బ్యాంక్ ఏం చేయవచ్చు, కోర్టుకి అప్రోచ్ చేసి ఈ గ్యారంటీని ఇన్వోక్ చేయకుండా స్టాప్ చేయవచ్చు అని చెప్తున్నారు. స్టిల్ దిస్ పర్సన్ ఈస్ గెటింగ్ అఫెక్టెడ్, బట్ ఈ ద కాన్సెప్ట్, ఇది దాని వచ్చి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఓకేనా, therefore to avail of this exception, which makes it impossible for the guarantor to reimburse himself if he ultimately succeeds, will have to be decisively established. ఓకేనా, సో ఈ ఎక్సెప్షన్ మనకి కావాలంటే దాని అది ఎప్పుడంటే విచ్ మేక్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ద గ్యారంటర్. ఓకేనా, ఇట్ ఇంపాసిబుల్ ఫర్ ద గ్యారంటర్ టు రీఇంబర్స్ హిమ్సెల్ఫ్ ఇఫ్ హీ అల్టిమేట్లీ సక్సెస్. రీఇంబర్స్ అంటే ఏంది, దట్ అప్లికెంట్ వచ్చి ఏం చేయాలా, గ్యారంటర్ అయితే బ్యాంక్ కి రీఇంబర్స్మెంట్ చేయాలా. బట్ ఇంపాసిబుల్, ఆ రీఇంబర్స్మెంట్ చేసేది ఇంపాసిబుల్ అంతేదా మనం ఏం చేయాలా, ఈ ఎక్సెప్షన్ కాన్సెప్ట్ మనం యూజ్ చేయాలా అని చెప్తున్నారు. ఆ రీజన్ వచ్చి డిసిసివ్ గా ఉండాలా. ఓకేనా, ఇట్ ఈస్ అన్డౌటెడ్. ఓకేనా, 100% షూర్ గా ఉండాలా ఆ ఇంజస్టిస్. జస్ట్ ఏ మియర్ అప్రిగెన్షన్. ఓకేనా, నాకు మేబీ అఫెక్ట్ అయిపోతాను, ఇంకా ఆడ వారేదో స్టార్ట్ చేయలేదు, లేకపోతే ఆ ఏరియా అఫెక్ట్ అవ్వబోయేది లేదు, అది మరి ఉంటే నేను ఏం చెప్పను వాళ్ళతో, పోయి అడగను వాళ్ళతో. స్టిల్ దట్ ఏరియా ఇస్ క్లియర్లీ అండర్ అటాక్. ఓకేనా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు పే ద అమౌంట్, టు గెట్ బ్యాక్ ద అమౌంట్. అది మరి ఉంటేదా మనం ఏం చేయవచ్చు, ఈ స్పెషల్ ఈక్విటీ కాన్సెప్ట్ లో కోర్ట్ దగ్గర పోయేసి అర్జెంట్ తీసుకోవచ్చు. ఓకేనా, బ్యాంక్. ఓకే, ఈవెన్ ద కస్టమర్ ఆల్సో. ఓకేనా, the customer also can go to the bank, can go to the court. Okay na, since I am fully affected, so I ask my bank not to pay the particular amount to that beneficiary అనేసి కస్టమర్ పోవచ్చు, బ్యాంక్ పోవచ్చు. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనకి వచ్చి రెండు సిచ్యువేషన్ ఇచ్చినారు. ఓకేనా, ఫస్ట్ ఒక సిచ్యువేషన్, సెకండ్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్స్ లో మనం వచ్చి పేమెంట్ చేయవాలన్నా వద్దా. ఓకేనా, బ్యాంక్ వచ్చి గ్యారంటీ ఇన్వోక్ చేస్తే మనం వచ్చి హానర్ చేయాలన్నా వద్దా అనేసి అడుగుతున్నారు. ఇట్ వెంట్ టు కోర్ట్ హ్యాస్ గివెన్ సమ్ రూల్స్. ఓకేనా, లయబిలిటీ ఆఫ్ బ్యాంక్ అండర్ ఏ గ్యారంటీ గివెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ కంపెనీ ఆర్డర్ టు బి వౌండ్ అప్. సరేనా, ఒక కంపెనీ వచ్చి వౌండ్ అప్ అవుతుంది, క్లోజ్ అయిపోతున్నది, లిక్విడేషన్ లో ఉండాలి. ఓకేనా, కంపెనీ లిక్విడేషన్ లో ఉండాలంటే క్లోజ్ అయిపోతుంది, సమ్ ప్రాబ్లం. ఓకేనా, బిజినెస్ రన్ చేయడం లేదు. ఈ సిచ్యువేషన్ లో మనం వచ్చి బ్యాంక్ గ్యారంటీ ఆన్ చేయాలా లేదా అని చూడాలి. ఓకేనా, ఈ లిక్విడేషన్ లో ఉండే కంపెనీ మనకి ఎవరు, అప్లికెంట్. ఓకేనా, ఈ అప్లికెంట్ కోసం మనం ఇంకొక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ పెట్టుకోండి. ఈ అప్లికెంట్ కంపెనీ ఒక ఎంఎస్ఎంఈ కంపెనీని పెట్టుకోండి. సరేనా, ఈ రిలయన్స్ కంపెనీకి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ఒక గ్యారంటీ ఇచ్చినది. ఓకేనా, ఈ అప్లికెంట్ కోసం రిలయన్స్ కంపెనీకి ఇచ్చినది. నౌ దిస్ అప్లికెంట్ కంపెనీ ఈస్ గోయింగ్ టు బికమ్ లిక్విడేషన్. ఓకేనా, గోయింగ్ టు క్లోజ్. సో ఈ మరిగా లిక్విడేషన్ పోతే ఏం చెప్తారు, ఈ అసెట్స్, ఈ కంపెనీ అసెట్స్ అంతా ఎవరి దగ్గర పోతుంది, అది ఒక కోర్ట్ దగ్గరనో లేకపోతే లిక్విడేటర్ దగ్గరనో పోతుంది. అది వచ్చి వాళ్ళు ఈక్వల్ గా ఇది చేసి క్రెడిటర్ కి సెటిల్మెంట్ చేసి ఇస్తారు. సో ఈ ప్లేస్ లో
మనం ఈ పర్టికులర్ గ్యారంటీని హానర్ చేయవాలన్నా వద్దా? ఓకేనా? సిన్స్ మనం హానర్ చేస్తే అగైన్ మనం పోయి ఏం చేయం వాళ్ళతో, ఈ అప్లికెంట్ ఇక్కడ అమౌంట్ తీసేది కష్టం. ఏంటంటే కంపెనీ క్లోజ్ లో పోతున్నది, ఆల్మోస్ట్ కంపెనీ క్లోజ్ లో పోతున్నది. బట్ స్టిల్ వెదర్ వి హావ్ టు ఆనర్ ద గ్యారంటీ ఆర్ నాట్ అంటే మనం ఆనర్ చేయాలా అని చెప్తున్నారు. ఓకేనా? కోర్టు ఏం చెప్పింది, మనం ఆనర్ చేయాలా. అయితే మీరు అడగవచ్చు, స్పెషల్ ఈక్విటీ కాన్సెప్ట్ లో సిన్స్ ద బ్యాంక్ కెనాట్ గెట్ బ్యాక్ ద అమౌంట్. ఓకేనా? అది వచ్చి ఏం చెప్తుందంటే ఒక మేజర్ ఎఫెక్ట్, ఓకే, ఎర్త్ క్వాక్ మరి ఒక మేజర్ ప్రాబ్లమ్ ఉంటేనే మనం ఆ స్పెషల్ ఈక్విటీ కాన్సెప్ట్ లో పోతున్నాం. సో ఇది వచ్చి కంపెనీ లిక్విడేట్ లో పోతుందంటే ఇట్ ఈస్ దయర్ ఓన్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ దయర్ ఓన్ మిస్డీడ్. దే ఆర్ నాట్ రన్నింగ్ ద బిజినెస్. ఓకేనా? సో ఇట్ ఈస్ దయర్ ఓన్ ఇష్యూ. సో డెఫినెట్లీ దే హ్యావ్ టు పే ద మనీ టు ద ఐసిఐసిఐ. బట్ ఇప్పుడు అమౌంట్ లేదంటే కూడా ఎవరు ఎప్పుడన్నా పే చేసినా అవ్వాలా. బట్ ఐసిఐసిఐ ఆల్సో హ్యాస్ టు హానర్ ద బ్యాంక్ గ్యారంటీ ఆఫ్ ద లైన్స్. ఓకేనా? ఈవెన్ ఈ కంపెనీ లిక్విడేషన్ పోతే కూడా ఎ డిశ్చార్జ్ విచ్ ఎ ప్రిన్సిపల్ లెటర్ మే సెక్యూర్డ్ బై ఆపరేషన్ ఆఫ్ లా ఇన్ బ్యాంక్రప్సీ. సరేనా? డిశ్చార్జ్ అంటే ఏంది, ఈ అప్లికెంట్ వచ్చి మీ ఇంటి దగ్గర లోన్ తీసుకోవచ్చు. ఓకేనా? ఈ కంపెనీ లిక్విడేషన్ పోయినప్పుడు వాళ్ళు ఈ వుడ్ హావ్ టేకన్ లోన్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాంక్స్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ సప్లయర్స్. బట్ వన్స్ ఇట్ వెంట్ టు లిక్విడేషన్ అంటే ఏం చెప్తారో ఆడ ఉండే అసెట్, ఓకేనా, ఆ కంపెనీలో ఏం అసెట్ ఉందో లిమిటెడ్ బై కంపెనీ, మనం లిమిటెడ్ బై షేర్స్ ఉంది కదా, ఎంత షేర్స్ ఉంటుందో ఎంత అసెట్ ఉంటుందో దాన్ని పెడితే వాళ్ళు వచ్చి ఏం చేయవచ్చు, అందరికి అన్ని క్రెడిటర్కి వాళ్ళు డివైడ్ చేసి వాళ్ళు. బట్ అది చాలేదంటే ఒక ప్రొపోర్షనల్ ఇస్తారు. ఓకేనా? ఫుల్ గా వాళ్ళు ఏం మరంటే అంతగా. ఓకేనా? ఈ విల్ గెట్ డిశ్చార్జ్. ఓకేనా? దట్ బెనిఫిషియరీ, దట్ అప్లికెంట్ విల్ గెట్ డిశ్చార్జ్ ఫ్రమ్ హిస్ లయబిలిటీ. బట్ ఈవెన్ దట్ కేస్ ఆల్సో వుడ్ నాట్ అబ్జాల్వ్ ద బ్యాంక్ ఫ్రమ్ ఇట్స్ లయబిలిటీ. ఓకేనా? ఈవెన్ దట్ కేస్ ఆల్సో ద బ్యాంక్ హ్యాస్ టు హానర్. అది మటు క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, ఒక కంపెనీ లిక్విడేషన్ లో ఉంటే కూడా మనం ఏం చేయాలంట, we have to honor the bank guarantee. Second, liability of banks under guarantee when the main contract is suspended. Okay, now నేను ఆల్రెడీ చెప్పినాను, ఒక మెయిన్ కాంట్రాక్ట్ అంటే ఏంది, అది అప్లికెంట్ బెనిఫిషియరీ. సో ఈ లోపల ఉండే ఫస్ట్ కాంట్రాక్ట్ ద మెయిన్ కాంట్రాక్ట్. మనం చెప్పినాం, ఒక ట్రాక్టర్స్ కావునని లేకపోతే ఏదైనా పర్ఫార్మెన్స్ కావునని ఏమైనా ఉన్నాయి. ఓకే, ఇది ద మెయిన్ కాంట్రాక్ట్. ఈ మెయిన్ కాంట్రాక్ట్ వాళ్ళు డిసాల్వ్ చేసుకున్నారు, వాళ్ళలో ఏదైనా ప్రాబ్లం అంతే కూడా మనం వచ్చి ఏం చేయాలి, బ్యాంక్ వచ్చి in case that beneficiary is invoking, we have to pay. Since this guarantee, this bank guarantee is autonomous, independent. Okay na? So అది వచ్చి again and again court has given that such rules. Okay na? Such judgments. The liability of the bank is not dependent on the underlying contract. క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోండి. మన కాంట్రాక్ట్ వచ్చి, మన లయబిలిటీ వచ్చి అండర్లయింగ్ కాంట్రాక్ట్ పెట్టి లేదు. ఓకేనా? ఇట్ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ ద అండర్లయింగ్ కాంట్రాక్ట్. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్. సో అది క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోండి. నెక్స్ట్, సో ఇది మరి మనకి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేటప్పుడు ప్రికాషన్స్ ఏమంతా ఎత్తాలని చెప్తున్నారు. ద లయబిలిటీ ఆఫ్ బ్యాంక్ అండర్ ది గ్యారంటీ డిపెండ్స్ ఆన్ 2 ఫండమెంటల్ క్రైటీరియా. ఓకేనా? మనకి 2 ఫండమెంటల్ క్రైటీరియా ఉండాలి. ఒకటి వచ్చి అమౌంట్ గ్యారంటీడ్, ఎంత అమౌంట్ మనం గ్యారంటీ చేస్తాం, అది పీరియడ్ ఆఫ్ ద గ్యారంటీ, ఎన్ని సంవత్సరం. ఓకేనా? ఎన్ని ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh గ్యారంటీ అడుగుతున్నారు కస్టమర్, 5 years అంటే మనం ఇన్ కేస్ ఈ 5 lakh మనం మెన్షన్ చేయకుండా గ్యారంటీ ఇచ్చేసినామంటే ఇట్ విల్ బి అన్లిమిటెడ్. ఓకేనా? అన్లిమిటెడ్ గ్యారంటీగా అయిపోతుంది. అన్లిమిటెడ్ అమౌంట్కి మనం గ్యారంటీ ఇచ్చినామంటే అయిపోతుంది. బట్ ఈ 5 lakhs మీరు మెన్షన్ చేశారు, ఈ 5 years మీరు మెన్షన్ చేయలేదు అంటే ఇట్ విల్ బి అన్లిమిటెడ్ ఇయర్స్. ఓకేనా? సో ఇట్ విల్ బి ఇండెఫినెట్ పీరియడ్ అయిపోతుంది. సో ఈ రెండు క్లియర్ గా మెన్షన్ చేసి ఉండాలా. ఓకేనా? ఫస్ట్ రెండు క్లియర్ గా మెన్షన్ చేసి ఉండాలా, మిస్ చేసి ఉండకూడదు. ఓకేనా? These two factors have to be specifically stated. In the absence of any one or both of these factors, the bank's liability could be unlimited. Okay, now it will be unlimited either in the amount or the tenure. Okay, now the bank should also obtain a counter guarantee from the customer on whose behalf of the is guarantee has been taken. సరేనా? మనం ఏం చేయాలంటే, మనం ఒక గ్యారంటీ ఇస్తున్నాం, ఎవరికి, బెనిఫిషరీకి ఇస్తున్నాం. సరేనా? బెనిఫిషరీకి బ్యాంక్ ఈస్ గివింగ్ వన్ గ్యారంటీ, బ్యాంక్ గ్యారంటీ. సో బ్యాంక్ ఏం చేయాలంటే మన అప్లికెంట్ దగ్గర, ఓకేనా, ఒక కౌంటర్ గ్యారంటీ తీసుకోవాలా. ఇన్ కేస్ నువ్వు పే చేయలేదంటే, ఈ అప్లికెంట్ వచ్చి బెనిఫిషరీకి పే చేయలేదంటే ఈ బెనిఫిషరీ వచ్చి బ్యాంక్ దగ్గర అమౌంట్ తీసుకోపోతారు. ఓకేనా? ఒక 5 lakhs పెట్టుకోండి. వన్స్ బ్యాంక్ ఇచ్చేసినాక అగైన్ మనం ఏం చేయాలా, ఈ అప్లికెంట్ దగ్గర పోయి అడగాల. దానికి అప్లికెంట్ మనకి ఒక గ్యారంటీ ఇచ్చి ఉండాలా, అదిదా వచ్చేది కౌంటర్ గ్యారంటీ. అది మనం క్లియర్ గా తీసి పెట్టుకోవాలా అని చెప్తున్నారు. ఓకేనా? పీరియడ్ ఆఫ్ గ్యారంటీ. సో గ్యారంటీ పీరియడ్ చూస్తాము. బ్యాంక్ ఆల్వేస్ స్పెసిఫై పీరియడ్. ఓకేనా? మనం ఆల్రెడీ చెప్పినాం. ఓకేనా? 1 year మనం గ్యారంటీ ఇస్తున్నాం ఆ ఎంఎస్ఎంఈ మెషిన్ కి. ఓకేనా? ఆ ఎంఎస్ఎంఈ మెషిన్ కి మనం 1 year గ్యారంటీ ఇచ్చినాం. వాళ్ళు అడిగినారు, దానికోసం మనం 1 year ఇచ్చినాం. ఓకేనా? ఇది డిసైడ్ చేసేది, ఇయర్ డిసైడ్ చేసేది కస్టమర్ బెనిఫిషియరీ డిసైడ్ చేస్తారు. బ్యాంక్ ఇస్ నాట్ డిసైడింగ్. ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ 2 years, we will give. 5 years, we will give. ఓకేనా? ఇట్ ఇస్ నాట్ అవర్ చాయిస్, ఇట్ ఇస్ ద చాయిస్ ఆఫ్ అప్లికెంట్ ఫర్ విచ్ ద గ్యారంటీ సబ్సిస్ట్ అండ్
అండ్ అడిషనల్ పీరియడ్ క్లైమ్ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఏ క్లైమ్ హ్యాస్ టు బి మేడ్. ఓకేనా, ఫస్ట్ వచ్చి ఇది వచ్చి వ్యాలిడిటీ పీరియడ్. ఓకేనా, ఈ 1 year మనం ఇచ్చినాం కదా, ఆ 1 year లోపల ఈ మెషిన్ వచ్చి పర్ఫామ్ చేయలేదు, సమ్ ప్రాబ్లం అనేసి ఉండాలి ఫస్ట్. ఓకేనా, మళ్ళీ 1 year వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1st January గ్యారంటీ ఇస్తున్నారు, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ 31st December అంటే వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ టు ద బెనిఫిషరీ. ఓకేనా, ఆ బెనిఫిషరీకి మనం టైం ఇవ్వాలి, ఆ కార్పొరేట్ కంపెనీకి క్లైమ్ చేయను. ఓకేనా, ఈ 31st December సమ్ ప్రాబ్లం వచ్చింది మెషిన్ లో. ఓకేనా, సో ఆయనకి వచ్చి మనం క్లైమ్ పీరియడ్ కి ఒక గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ ఏం చెప్తున్నారో, ఆ టైం ఏం చెప్తున్నారో, అట్లీస్ట్ ఇట్ షుడ్ బి 15 to 30 days అంటారు. ఓకేనా, అట్లీస్ట్ ద క్లైమ్ పీరియడ్ షుడ్ బి 15 to 30 days. సో ఫస్ట్ ఇచ్చింది ఏంది, ఇది వచ్చి వ్యాలిడిటీ పీరియడ్. ఈ 1 year వచ్చి వ్యాలిడిటీ పీరియడ్. ఆ వ్యాలిడిటీ పీరియడ్ లో ఇష్యూ రైస్ అయి ఉండాలా. ఈ క్లైమ్ పీరియడ్ లో మనం టైం ఇస్తున్నాం. ఓకేనా, జస్ట్ టైం. ఈడ వచ్చి ఇష్యూ అయితే మనం ఈన్ మళ్ళీ. ఓకేనా, ఇది వచ్చి క్లైమ్ పీరియడ్, అది వచ్చి వ్యాలిడిటీ పీరియడ్. ఇఫ్ ఎనీ డిఫాల్ట్ హ్యాస్ బీన్ కమిటెడ్ బై ద డెటార్, ఇట్ షుడ్ బి విత్ ఇన్ ద వ్యాలిడిటీ పీరియడ్. ఓకేనా, ఆ డిఫాల్ట్ వచ్చి ఏడ ఉండాలా, డెఫినెట్ గా డిఫాల్ట్ షుడ్ బి ఇన్ వ్యాలిడిటీ పీరియడ్ లో. ఓకేనా, ద క్లైమ్ పీరియడ్ ఓన్లీ టు ఫెసిలిటేట్ ద బెనిఫిషరీ టు ప్రిపేర్ అండ్ లాంచ్ క్లైమ్. ఓకేనా, క్లైమ్ ని ప్రిపేర్ చేసి లాస్ట్ చేయని ఆయనకి టైం ఇచ్చేదా ఏంది, క్లైమ్ పీరియడ్. ఓకేనా, ద క్లైమ్ పీరియడ్ షుడ్ బి అట్లీస్ట్ 15 to 30 days అని చెప్తున్నారు. ఓకేనా, అమెండ్మెంట్ టు సెక్షన్ 28 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అండ్ ఇస్ ఎఫెక్ట్ ఆన్ బ్యాంక్ గ్యారంటీ. ఓకేనా, నెక్స్ట్, as such at present if any beneficiary were to invoke the guarantee within the claim period for a default committed by the debtor during the validity period, సరేనా, వ్యాలిడిటీ పీరియడ్ లో డిఫాల్ట్ అయి ఉండాలి అండ్ క్లైమ్ పీరియడ్ లో వాళ్ళు క్లైమ్ చేసేసినారు. ఓకేనా, బెనిఫిషియరీ క్లైమ్ చేసేసినారు, బ్యాంక్ వచ్చి పేమెంట్ ఇలా. ఓకేనా, బ్యాంక్ హ్యాస్ నాట్ గివెన్ పేమెంట్ ఈవెన్ దో దే హ్యావ్ కరెక్ట్లీ ఇన్వోక్డ్. ఓకేనా, ఆ ఇష్యూ వ్యాలిడిటీ పీరియడ్ అయింది, క్లైమ్ పీరియడ్ లో చేసినారు, బెనిఫిషియరీ వచ్చి క్లైమ్ వచ్చి బ్యాంక్ గ్యారంటీ వచ్చి ఇన్వోక్ చేసినారు, అయితే బ్యాంక్ వచ్చి పేమెంట్ ఇవ్వలేదు. ఓకే, సమ్ రీజన్ ఇవ్వలేదు అంటే వీళ్ళు ఏం చేయవచ్చు, బ్యాంక్ పైగా బెనిఫిషరీ కేసు ఇవ్వచ్చు. ఓకేనా, ఆ కేసు కి టైం పీరియడ్ ఏంటి అంటే ఇటు వచ్చి మనం నార్మల్ లిమిటేషన్ పీరియడ్. ఓకేనా, మనకి నార్మల్ మన లిమిటేషన్ యాక్ట్ ఉండదు కదా, అది మన లిమిటేషన్ యాక్ట్ వచ్చేసి చూస్తాము. బట్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఏమంటే 3 years. ఓకేనా, 3 years లోపల ఆ బెనిఫిషియరీ వచ్చి ఏం చేయవచ్చు, బ్యాంక్ పైగా కేసు వేయవచ్చు. ఓకేనా, బట్ ఇదంతా కండిషన్ యాజ్ పర్ వ్యాలిడిటీ పీరియడ్, యాజ్ పర్ క్లైమ్ పీరియడ్ అంతా ఉంటే ఈ క్యాన్ sue the bank. ఓకేనా, ఈ క్యాన్ sue the bank ఇన్ కేస్ దట్ బెనిఫిషరీ. ఓకేనా, ఆ బెనిఫిషరీ గవర్నమెంట్ గా ఉంటే, ఓకేనా, గవర్నమెంట్ గా ఉంటే ఇట్ విల్ బి 30 years. ఓకేనా, దిస్ పీరియడ్ అండర్ ద లిమిటేషన్ యాక్ట్ ఇస్ 30 years. ఓకేనా, ఇన్ కేస్ ద బెనిఫిషరీ ఇస్ గవర్నమెంట్ ఆర్ మున్సిపల్ బాడీ కూడా మనకి ఏంది గవర్నమెంట్ దా. ఓకేనా, అదర్స్ మనదా ఏంది 3 years. సో అది క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా, సో మనం ఏం చేయాలి, అసలు బ్యాంకర్ వ్యాలిడిటీ పీరియడ్ అయిపోయింది, క్లెయిమ్ పీరియడ్ అయిపోయింది, వ్యాలిడిటీ పీరియడ్ రెండు అయిపోయింది అంటే మనం ఏం చేయాలా, మనం ఒక బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినాం కదా, ఆ బ్యాంక్ గ్యారంటీని మనం రిటర్న్ తీసుకోవాలా. ఓకేనా, బట్ ఆ బెనిఫిషియరీ వచ్చి బ్యాంక్ గ్యారంటీని రిటర్న్ ఇవ్వలేదంటే మీరు జస్ట్ ఒక డిక్లరేషన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర, ఇది మరిగా ఏం క్లెయిమ్ ఏమి మా దగ్గర లేదు, మేము అన్ని స్మూత్ గా అయ్యింది అనేసి, మేము అగైన్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇన్వోక్ ద గ్యారంటీ అనేసి ఒక డిక్లరేషన్ తీసుకోవాలా. ఎప్పుడు వ్యాలిడిటీ పీరియడ్ ప్లస్ క్లెయిమ్ పీరియడ్ రెండు అయినాక. సరేనా, ఓకే, అదని చెప్తున్నారు. బెనిఫిషియరీ సర్టిఫికేట్ టు బి అబ్టైన్డ్ లేకపోతే క్యాన్సిల్ చేసుకోవాలా, ఆ బ్యాంక్ గ్యారంటీని మనం క్యాన్సిల్ చేసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకేనా, కౌంటర్ గ్యారంటీ అండ్ అదర్ సెక్యూరిటీ మనం ఆల్రెడీ చెప్పినాము, we have to get counter guarantee. This can be done by obtaining a counter guarantee cum indemnity executed by the customer in favor of the bank. కస్టమర్ ఏం చేయాలి, మనకి ఒక కౌంటర్ గ్యారంటీ కమ్ ఇండెమ్నిటీ కూడా మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది మరి ఒక డిక్లరేషన్. ఓకేనా, మనం ఎవరి దగ్గర తీసుకోవాలా, మన కస్టమర్ దగ్గర తీసుకోవాలా కౌంటర్ గ్యారంటీ. ఇది వచ్చి మన నాన్ జ్యుడిషియల్ పేపర్ లో తీవు. ఓకేనా, జస్ట్ ఒక నార్మల్ వైట్ షీట్ లో కూడా మనం తీసుకుంటాం. ఓకేనా, విత్ ప్రాపర్ ఫార్మాట్ లో కౌంటర్ గ్యారంటీ we will get from our applicant. The counter guarantee cum indemnity should include cost of attorney, any interest on delayed payment, taxes and other levies. దీంట్లో ఏం కాస్ట్ వాళ్ళు మెన్షన్ చేయాలంటే ఈ కౌంటర్ గ్యారంటీలో కాస్ట్ ఆఫ్ అటర్నీ, సరేనా, అటర్నీ అంటే లీగల్ కాస్ట్, లాయర్ కాస్ట్, ఎనీ ఇంట్రెస్ట్. ఓకేనా, ఫర్ డిలేడ్ పేమెంట్స్, ఎనీ ట్యాక్సెస్, ఎనీ చార్జెస్ అన్ని వాళ్ళు ఏం చేయాలి, మనకి రీఇంబర్స్మెంట్ చేయాలా. ఓకేనా, సమ్ టైమ్స్ వచ్చి బెనిఫిషియరీ మనం ఇన్వోక్ చేసి మనం గ్యారంటీ అమౌంట్ ఇచ్చేస్తే, బ్యాంక్ ఇచ్చేస్తే ఆ టైంలో మనం ఈ ఎక్స్పెన్సెస్ మనకి అయ్యి ఉంటాయి. ఓకేనా, బ్యాంక్ అయ్యి ఉంటే కస్టమర్ హ్యాస్ టు పే దిస్ మచ్ ఎక్స్పెన్సెస్ టు బ్యాంక్. ఓకేనా, పేమెంట్ అండర్ బ్యాంక్ గ్యారంటీ, ప్రికాషన్స్ టు బి టేకన్.
ఓకే, సో ప్రికాషన్స్ మనం ఏం చూస్తున్నాం, పైప్ లైన్ చూస్తున్నాము. ఇది అగైన్ విత్ రెస్పెక్ట్ టు కోర్ట్, ద బ్యాంకర్ షుడ్ ఆల్సో సీ దట్ నో ఆర్డర్ ఆఫ్ ఇంజంక్షన్. సరేనా, నో ఆర్డర్ ఆఫ్ ఇంజంక్షన్ అంటే స్టే. ఓకేనా, బ్యాంక్ మనము ఒక బ్యాంక్ గ్యారెంటీని బీజీని ఆన్ చేసే ముందు వి హావ్ టు చెక్ ఎనీ కోర్ట్ ఇంజెక్షన్, కోర్ట్ స్టే ఏదైనా ఉండాదా అనేసి మనము ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలా, చూసుకోవాలా. ఓకేనా, ఎనీ ఫ్రాడ్ అయి ఉండదు, దానికి మేబీ సమ్ టైమ్స్ కోర్ట్స్ వచ్చి ఏం చేసింది, అది ఒక స్టే ఇచ్చి ఉంటారు. ఇన్ కేస్ బెనిఫిషరీ ఫ్రాడ్ చేసి ఉంటే అప్లికెంట్ వచ్చి కోర్టుకు పోయి ఉంటే ఇది మరి అవుతుంది. సో అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలా. ఇన్ కేస్ ఎ బ్యాంకర్ మేక్స్ పేమెంట్, ఓకేనా, ఇన్ స్పైట్ ఆఫ్ దర్ బీయింగ్ అన్ ఆర్డర్ బై ఎ కంపిటెంట్ కోర్ట్, దెన్ ద బ్యాంక్ విల్ బి ఆన్సరబుల్. ఓకేనా, ఇన్ కేస్ మనం అది పే చేసేస్తే డెఫినెట్లీ వి విల్ బి ఆన్సర్ టు ద కోర్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేసి మన పైగా ఫైల్ చేస్తారు. ఓకేనా, ప్రాపర్ ఇన్వోకేషన్ ఆఫ్ గ్యారంటీ. ఒక గ్యారంటీ ఇన్వోకేట్ చేయాలంటే అది ప్రాపర్ గా ఉండాలని చెప్తున్నారు. గ్యారంటీ ఎవరు ఇన్వోక్ చేస్తారు, అది థర్డ్ పార్టీ బెనిఫిషియరీగా ఇన్వోక్ చేస్తారు. బట్ ఇట్ షుడ్ బి ప్రాపర్. ప్రాపర్ అంటే ఏంటి, ఇట్ షుడ్ బి విత్ ఇన్ ద వ్యాలిడిటీ పీరియడ్. ఓకేనా, ద ఇన్వోకేషన్ అమౌంట్ ఈస్ నాట్ మోర్ దన్ ద గ్యారంటీడ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మనం గ్యారంటీ ఇస్తే ఈ షుడ్ నాట్ బి మోర్ దన్ 1 lakh. 2 lakh వచ్చి వాళ్ళు ఇన్వోక్ చేయని వాళ్ళు, ఈవెన్ 2 lakh ఇన్వోక్ చేస్తే కూడా మనం ఏమి ఇవ్వాలా, 1 lakh మొత్తం పేమెంట్ మనం ఇస్తాం బ్యాంక్. సరేనా, in case it is more than only the maximum amount stipulated in the guarantee will be paid. The authority invoking the guarantee is competent. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పినాము, ఏమంటాం ఈ కంపెనీకి మనం వచ్చి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినామంటే ఆ పర్టికులర్ ఏమంటాంలో మేనేజరా ఎవరు, ఓకేనా, కంప్యూటర్ అథారిటీగా ఉంది ఏం సేవాలా, ఇన్వోక్ సేవాలా, అది క్లియర్ గా మనం బ్యాంక్ గ్యారంటీలో మెన్షన్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇది మటున ప్రికాషన్ చెప్పినారు. Though the general principle of non-interference by the court in cases of bank guarantee and letter of credit is for smooth functioning of international trade and commerce, this principle would not apply where the bank has acted negligently. మనం ఆల్రెడీ ఏం చెప్పినామంటే కోర్టు వచ్చి will not interfere. ఓకేనా, నార్మలీ కోర్ట్ విల్ నాట్ ఇంటర్ఫియర్. మనం బ్యాంక్ గ్యారంటీ ఆనర్ చేసినామంటే ఇన్ కేస్ కస్టమర్ కోర్టుకి ఏదైనా పోతే కూడా వచ్చి కోర్టు అంతా ఇదంతా ఎంటర్టైన్ చేయరు. ఏమంటే ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. బట్ వేర్ ద బ్యాంక్ హెస్ డన్ నెగ్లిజెంట్లీ, ఓకేనా, కాంట్రరీ టు ద కాంట్రాక్ట్. ఓకేనా, మనం కస్టమర్ మనకి ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారో ఆ బ్యాంక్ గ్యారంటీలో ఏమి ఉండాలో దానికి ఆపోజిట్ గా ఉంటే, నెగ్లిజెంట్ గా మనం ఉంటే, దెన్ court will come into the picture. They will take action. Okay na? Okay. Thank you.